హాయ్ అండి. నల్ల ఉలవలు, మామిడికాయ ముక్కలతో పచ్చడి చేసుకుందాము. చాలా బాగుంటుంది. రసం కూడా చేసుకోవచ్చు. ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు. ఉలవలు వేయించి తీసుకోవాలి. అవైతే మామిడికాయ ముక్కలు ఎండబెట్టుకున్నవి. ఇవి శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. మీరు మార్నింగ్ నానబెడితే నైట్ వండుకోవచ్చు. నైట్ నానబెడితే మార్నింగ్ వండుకోవచ్చు. ఇలా ఒకసారి కడిగినాక ఫుల్గా నీళ్ళు పోసి ఒక నైట్ అంతా నానబెట్టాక మళ్ళీ చూపిస్తాను. ఈరోజు మార్నింగ్ చేశాను. చూసారు కదా, మామిడికాయ ముక్కలన్నీ పచ్చి మామిడికాయలాగా అయిపోయాయి, నానిపోయి. ఈ ఉలవలు కూడా పింక్ కలర్లో వచ్చాయి. నల్ల ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. బ్యాక్ పెయిన్ అనే కాదు, ఆరోగ్యానికి చాలా మంచిది. బలంగా ఉంటారు మనుషులు. ఒక 3 విజిల్ వచ్చాక వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో ఉలవలు, మామిడికాయ ముక్కలు వేసి కొద్దిగా చల్లని వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఇంకా ఎల్లిగడ్డలు గట్రా వేసుకోలేదు. మీకు కావాలంటే వేసుకోండి. పచ్చడికి సరిపడగా సాల్టు, కారము, కొద్దిగా పసుపు, శొంఠి, అల్లం పొడి వేసుకున్నాను. బాగా కలిపేసి ఇప్పుడైతే పోపు వేసుకుందాము. ఈ పచ్చడి బయట పెట్టుకున్న 3-4 డేస్ వరకే ఉంటుంది. అట్లానే ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు కూడా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాస్త ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలి. నేను గానుగ నుంచి తీసుకొచ్చిన కొబ్బరి నూనె వేసాను. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మెంతులు, కొద్దిగా జీలకర్ర ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. మీరు ఎల్లిగడ్డలు తిన్నట్లయితే ఎల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి అల్లం తురుముకున్నది వేసాను. కొంచెం తురుముకున్న అల్లం వేసుకుంటే బాగుంటుంది. శొంఠి పొడి వేసారు కదా, మళ్ళీ అల్లం ఎందుకంటే అల్లం కూడా మనకి అన్నంలో కలుపుకునేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా శొంఠి పొడి మెత్తగా పొడిగా ఉంది కాబట్టి ఇది కొంచెం తురిమినట్టు వేస్తే బాగుంటుంది. కొద్దిగా ఇంగు వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకుంటూ చక్కగా ఇలా పచ్చడి అంతా వేసేసి బాగా కలిపేసి నెయ్యి పోసుకొని తినండి. మళ్ళీ మర్చిపోలేరు అనుకోండి, అంత టేస్ట్గా ఉంది. మళ్ళీ ఇదే పెట్టుకొని తినాలనిపిస్తుంది. మా పిల్లలకి ఇలా పెట్టిస్తే గోంగూర పచ్చడా, ఎర్ర గోంగూర పచ్చడా అని అడిగారు. అదేంటో కనిపెట్టి చెప్పండి అన్నాను. ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు. తింటూ ఒక ఉలవ గింజ దొరికింది, ఉలవల పచ్చడి అన్నారు. టేస్ట్ అదిరిపోయింది.